నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. రోజు రోజుకి ఆన్లైన్లో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త ఐడియాలతో సైబర్ క్రిమినల్స్ సామాన్యుల డబ్బుని కోట్లలో కొట్టేస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనే కొత్త రకమైన క్రైమ్తో బెదిరించి మరీ డబ్బు కోట్లలో కొట్టేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కేసులు చూసినా మళ్ళీ మోసపోతున్నారు. రీసెంట్గా ముంబైలో పోలీసులు కస్టమ్ అధికారుల పేరుతో 77 ఏళ్ల మహిళను కొన్ని రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు. ఇలాగే గుర్గావ్లో ఒక 55 ఏళ్ల వృద్ధుడిని 56 గంటల పాటు బెదిరించి కోర్టు దండుకున్నారు. రోజుకు 15,000 సైబర్ మోసాలు. ప్రతి 6 సెకండ్లకు ఒకటి, నిమిషానికి 10, రోజుకు 15,000, ఏడాదికి 50 లక్షలు. ఇది సైబర్ ఫ్రాడ్ మోసాల లెక్కలు. దేశంలో ప్రతి 6 సెకండ్లకు వ్యక్తి సైబర్ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నాడంటే నమ్మగలరా? ఒక్క 2022లోనే ఈ ఆన్లైన్ మోసాలకు 1.24 లక్షల కోట్లు కేటుగల జేబుల్లోకి వెళ్లాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ సైబర్ ఫ్రాడ్ బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ మధ్య ఒక మహిళ నుండి సైబర్ చీటర్స్ డిజిటల్ అరెస్ట్ పేరుతో 5 రోజుల్లో 5 కోట్లు సైబర్ చీటర్స్ కొట్టేయటం సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ అరెస్టుల పేరుతో కొత్త రకం దందాకు తెరతీసిన సైబర్ నేరగాళ్లు మన రాష్ట్రంలోనూ జనానికి దడ పుట్టిస్తున్నారు. ఆన్లైన్ ఇంటరాగేషన్, డిజిటల్ అరెస్ట్ అని బాధితులను బెదిరిస్తూ అందిన కాడికి దోచుకుంటున్నారు. రాష్ట్రంలో గత 10 నెలల్లోనే ఏకంగా 3,237 మంది బాధితులను డిజిటల్ అరెస్టుల పేరుతో బెదిరించిన అంతరాష్ట్ర ముఠాలకు చెందిన కేటిగాళ్లు 237 కోట్ల రూపాయలు లూటీ చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగిని నుంచి 37 లక్షల రూపాయలు లూటీ చేశారు. సైబర్ చీటర్స్ ఢిల్లీ, ముంబై, యూపీ, కోల్కతా కేంద్రంగా వరుసగా నేరాలకు పాల్పడుతున్నారు. క్రైమ్ బ్రాంచ్, సిబిఐ, ఈడీ, కస్టమ్స్ అధికారులమని చెప్పుకుంటూ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. స్కైప్, వాట్సాప్ వీడియో కాల్స్ చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. ఈ ముఠాల చేతుల్లో చిక్కిన బాధితులు గంటల కొద్దీ మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ముంబైలో డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు 77 ఏళ్ల మహిళను కొన్ని రోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసి ఏకంగా 4 కోట్ల రూపాయలు కాజేశారు. ఆమెకు కొన్ని రోజుల క్రితం వాట్సాప్లో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్స్ వచ్చాయి. మీరు పంపిన పార్సెల్లో 5 పాస్పోర్టులు, బ్యాంకుకు సంబంధించిన కార్డులు, ఇతర వస్తువులు సహా MDMA డ్రగ్స్ ఉన్నాయని, మనీ లాండరింగ్ కేసుతో మీకు సంబంధం ఉందని ఆమెని బెదిరించారు. మరో వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ ముసుగులో ఆమెతో మాట్లాడి బ్యాంకు వివరాలు సేకరించాడు. అలా కొన్ని రోజుల పాటు డిజిటల్ అరెస్టు చేసిన సైబర్ నేరగాళ్లు కొంచెంగా ఆమె నుంచి ఏకంగా 4 కోట్ల రూపాయల వరకు కాజేశారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగావ్, యూపీ, వెస్ట్ బెంగాల్ కు చెందిన సైబర్ ముఠాలు ఎక్కువగా వరుస సైబర్ నేరాలకు పాల్పడుతున్నాయి. ప్రధానంగా సౌత్ ఇండియాలోని ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలను టార్గెట్ గా చేసుకుంటున్నారు. నార్త్ ఇండియాతో పోల్చితే సౌత్ లో హిందీ మాట్లాడే వారి సంఖ్య తక్కువ.
హైదరాబాద్ మినహా చాలా ప్రాంతాల వారికి హిందీ సరిగ్గా అర్థం కాకపోవడంతో పాటు ఎదురు ప్రశ్నించారనే ధీమాతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చైన్ సిస్టమ్ ఏజెంట్ల నెట్వర్క్ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కామర్స్, డార్క్ వెబ్ సహా ఇతర ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఫోన్, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇతర సైబర్ నేరాల్లో నైపుణ్యం పొందిన నేరగాళ్లే ప్రస్తుతం డిజిటల్ అరెస్ట్ స్కామ్ కు తెరతీశారు. డిజిటల్ అరెస్ట్ అంటూ ముందు మనకు కాల్ చేసి మీ పేరు మీద డ్రగ్స్ పార్సల్ వచ్చిందని, మీ పేరు క్రైమ్ లో ఉందని భయపెడతారు. వివరాల కోసం వీడియో కాల్ చేయాలని చెప్తారు. వీడియో కాల్ చేస్తే పోలీసులు లేదా అధికారుల వేషంలో నేరగాళ్లు ప్రత్యక్షమవుతారు. వీడియో కాల్లో వీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారని భయపెట్టి బ్యాంక్ డీటెయిల్స్ అడిగి వెరిఫికేషన్ కోసం లింక్ క్లిక్ చేయాలని లేదా ఓటీపీ చెప్పాలని అడుగుతారు. డబ్బు కాజేసి మాయమవుతారు. ఇదే డిజిటల్ అరెస్ట్. వారి వెనుక డిపార్ట్మెంట్ లోగోలు కూడా ఉంటున్నాయి. ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు భయపడకుండా సమాధానం చెప్పాలి. అదంతా నిజం అనుకుని భయపడితే ఇక అంతే సంగతి. మీ వివరాలు సైబర్ క్రైమ్ కి ఇస్తానని తిరిగి మీరే భయపెట్టాలి. మన చట్టాల్లో డిజిటల్ అరెస్ట్ లేనే లేదన్న విషయం తెలుసుకోవాలి. ఒకవేళ నిజంగా అధికారులే కాల్ చేశారన్న అనుమానం వస్తే వివరాలతో కూడిన నోటీస్ పంపించమని అడగాలి. అవసరమైతే పోలీస్ స్టేషన్ కు వచ్చి కలుస్తానని చెప్పాలి. బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో షేర్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి. సో బీ కేర్ఫుల్.